కోనసీమ జిల్లాలో సముద్రంలో పడవ బోల్తా పడింది. 6 మత్స్యకారులు వేటకు వెళ్లారు. అయితే వారు వెళ్తున్నటువంటి ఆ వేటకు వెళ్ళేటువంటి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే చాలా భారీగా వీస్తున్నటువంటి అలల కారణంగా అటు గాడుపు కారణంగా పెద్ద ఎత్తున ఆ బోట్ ఇంజన్ ఆగిపోయిందట. దీంతో పడవ బోల్తా పడింది. 6 మృతి చెందారు. అయితే ఈ నేపథ్యంలోనే గల్లంత ఏర్పరుస్తున్న వారందరూ కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సముద్రంలో వేట ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సముద్రంలో వేగంగా ఎగిసిపడ్డ అలల తాకిడికి బోట్ ఇంజన్ ఆగిపోయింది. మొత్తం మీద దీని కారణంగానే వారు 6 గల్లంతైనట్టు తెలుస్తోంది. ఆందోళనలో భైరవపాలెం సావిత్రినగర్కు చెందిన మత్స్యకార కుటుంబీకాలు ఉన్నాయి. సో ఐపోలవరం మండలంలో జరిగింది ఈ ఘటన. భైరవపాలెంలో చోటు చేసుకుంది. నిన్నటి నుంచి సముద్రంలోనే ఆ మత్స్యకారులు చిక్కుకొని ఉన్నారు. సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ మత్స్యకారులను కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలలు భారీగా ఎగిసిపడడం, వేగంగా గాలులు వీస్తుండడంతో మత్స్యకారులు ఉన్న ప్రదేశానికి చేరుకోలేకపోతున్నామంటున్నారు ఇతర మత్స్యకారులు కావచ్చు, అధికార రక్షణ చర్యలు చేపట్టేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇక బోటు మునిగిపోతుండగా మత్స్యకారుల హాహాకారులు విని కాపాడిన రిలయన్స్ రిగ్ సిబ్బంది. సో మొత్తం మీద కోనసీమ జిల్లాలో సముద్రంలో పడవ బోల్తా కొట్టింది. 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. ఐపోలవరం మండలం భైరవపాలెంలో జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ జాయిన్ అయ్యే కంటే ముందు ఒకసారి ఆ ఓనర్ అంటే మత్స్యకారులు ఇతరత్ర మత్స్యకారులు కూడా మాట్లాడుతున్నారు వారి గల్లంతుకు సంబంధించిన అంశాలపై. సో ఏం మాట్లాడుతున్నారు విందాం. భైరవపాలెం గ్రామస్తులు బోటు యాత్రకు పంపించారు. అక్కడ గాలి వల్ల విపరీతం వల్ల యాట్లో చక్కగా నిలిచారు. అక్కడ రిలయన్స్ రిగ్ ఏదో ఉంటే దాన్ని మీద ఎక్కించారు. దాన్ని మన వాళ్ళు అయితే అక్కడ సేఫ్గా రిలయన్స్ రిగ్ దగ్గర ఉన్నారంట సార్. మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకురండి సార్. కళాశాల అయితే అక్కడ ఉన్నారు, మేము వెళ్ళలేకపోతున్నాం గాలి వల్ల. ఆ బోట్ అయితే అక్కడ మునిగిపోయింది సార్. కళాశాల సేఫ్గా రిలయన్స్ దగ్గర ఉన్నారు, మా దగ్గరికి ఇంకా హ్యాండ్ రావలేదు. ప్రభుత్వం పూనుకుని కళాశాలని మాకు దచ్చాలని కోరుతున్నాం. రైట్. కోనసీమ జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఐపోలవరం మండలం భైరవపాలెంలో ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. అయితే ప్రస్తుతం వారిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారీగా ఎగిసి పడుతున్న అలల కారణంగా వారిని కాపాడలేకపోతున్నాం, వారిని బయటికి తీసుకురాలేకపోతున్నాం అంటూ కూడా అధికారులు ఇతర రక్షణ చర్యలు చేపట్టినటువంటి ఇతర మత్స్యకారులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున విషాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. సుమారుగా 20 మైళ్ళ దూరంలో జరిగింది ఈ ఘటన. మత్స్యకారులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బోటు మునిగిపోతుండగా మత్స్యకారుల హాహాకారులు విని కొందరిని రిలయన్స్ రిగ్ సిబ్బంది కాపాడినట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించి ప్రకాష్ జాయిన్ మనతో పాటుగా. ప్రకాష్, అసలు ఏం జరిగింది, వారిని ఎంతమందిని కూడా కాపాడగలిగారు? ఇక్కడ రిలయన్స్ రిగ్ సిబ్బంది కూడా వారిని కాపాడినట్టుగా చెప్తున్నారు. సో ఏం జరిగింది? మనోజ్, ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లా ఏదైతే మూడువరం నియోజకవర్గంలో ఉంటుంది ఐపోలవరం మండలం భైరవపాలెం మొగవద్ద అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. సముద్ర తీరానికి 20 మైళ్ళ దూరంలో ఈ యొక్క సంఘటన. అంటే మత్స్యకారులు అందరూ కూడా భైరవపాలెం సావిత్రి నగర్ చెందినటువంటి మత్స్యకారులు 6 కూడా వేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న క్రమంలో అలల తాకిడి, గాలిలో తీవ్రత కూడా సముద్ర తీరం వెంబడి కనపడుతున్న నేపథ్యంలోనే బోటు ఒక్కసారిగా ఇంజిన్ మొరాయించడంతో అక్కడే బోట్ని అయితే స్టే చేసి ఆ సముద్రంలోనే నిన్న నుంచి కూడా ఉన్నారు. కానీ ఈ యొక్క అలల తాకిడికి మరింత కెరటాలు ఎక్కువగా రావడంతో పాటు బోటుని తాకడంతో బోటుకి కూడా ఆ యొక్క కెరటాల తాకిడికి అయితే రంధ్రం పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రంధ్రం పడిన నేపథ్యంలోనే బోటులోకి అయితే సముద్రపు నీరు అయితే చేరుతూ క్రమంగా బోటు మునిగిపోయే పరిస్థితి అయితే చేరడంతో అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ కావచ్చు అందరూ కూడా సమాచారం ఇచ్చినప్పటికీ ఆ ఒడ్డు నుంచి సముద్రం ఇలా ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు, అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్న నుంచి కూడా మత్స్యకారులందరూ కూడా ఆ యొక్క బోటులోనే ఉన్నారు. బోటు క్రమేపీ నీరు చేరడంతో కిందకి మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందని మళ్ళీ వెంటనే సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి రిలయన్స్ అధికారులకైతే సమాచారం ఇవ్వడంతో ఆ సముద్రం నుంచి ఆ యొక్క ప్రాంతంలో అయితే అక్కడ బోటు మత్స్యకారులు ఉన్న ప్రాంతానికి చేరుకుని వాళ్ళనైతే మత్స్యకారులందరూ కూడా సురక్షితంగా 12 గంటల తర్వాత అయితే వాళ్ళని సురక్షితంగా ఆ యొక్క రిలయన్స్ సంబంధించినటువంటి బోటులో అయితే ఎక్కించుకుని ఆ సముద్రం మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నుంచి రిలయన్స్ అధికారులు అక్కడ నుంచి ఒడ్డుకు రావాలన్నా, అలాగే ఒడ్డు నుంచి ఇక్కడ మత్స్యకారులు వెళ్ళాలన్నా అందరూ కూడా
చాలా గాలుల తీవ్రతతో పాటు అలల కెరటాలు ఎక్కువగా ఉండడంతో అక్కడ కష్టతరం అవడంతోనే మత్స్యకారులు ఇంకా సముద్రంలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ యొక్క రిలయన్స్ సంబంధించినటువంటి అధికారుల సంరక్షణలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ భైరవపాలెం సంబంధించినటువంటి ఈ యొక్క సావిత్రి నగరం బోటు యజమాని కూడా ఒడ్డునే ఉండి ఈ యొక్క సమాచారం వెంటనే అధికారులకు సమాచారం చేరవేసి వాళ్ళందరూ కూడా ఒడ్డుకి తీసుకుని రక్షించాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. నిన్న నుంచి కూడా సముద్రంలోనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారం కావచ్చు అన్ని కూడా బోటులోనే మునిగిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ మత్స్య సంపద ఏదైతే తిరిగి వస్తున్నటువంటి చేపలు పట్టుకుని ప్రకాష్ ఇప్పుడు వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారా? సేఫ్ జోన్ లో ఉన్నారా వాళ్ళంతా కూడా? ఎస్ అంటే అందరూ మనోజ్ అందరూ కూడా సురక్షితంగా అంటే 12 గంటల తర్వాత అయితే అందరూ కూడా సురక్షితంగా ఈ యొక్క ఏదైతే రిలయన్స్ సంబంధించినటువంటి ఆ బోట్లు ఉన్నాయో ఆ యొక్క బోట్లలోనే వాళ్ళని సేవ్ చేయడంతో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే సురక్షితంగా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి తిండి ఎటువంటి ఆహారం లేకపోవడంతో వాళ్ళే వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 12 గంటల తర్వాత బోట్లో వాళ్ళు అక్కడే అందులోనే నిలిచిపోయారు. నిలిచిపోవడం కాకుండా బోటుకి క్రమేపీ మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందని సమాచారం ఇవ్వడంతోనే వెంటనే హుటాహుటిన ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వారికి అయితే మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ప్రకారంగా వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలోనే వాళ్ళకి ఫోన్ కమ్యూనిటీ కావచ్చు మొత్తం అన్ని కూడా కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ రిలయన్స్ సంబంధించినటువంటి అధికారుల వద్దనే వాళ్ళంతా కూడా అక్కడే లోపల ఉన్నటువంటి రిగ్గింగ్ చేస్తుంటారు. రిగ్గింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ వద్దనే వీళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క ఘటనపై వెంటనే బోటు యజమాని అయితే ఒకటే కోరుతున్నారు, వాళ్ళందరూ కూడా సురక్షితంగా తీసుకురావాలని. కుటుంబ సభ్యులు నిన్న నుంచి కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలం బైరావుపల్లి దగ్గర జరిగింది ఈ ఘటన. సో అక్కడ 6 మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. పెద్ద ఎత్తున అటు గాలులు వీస్తున్నాయి, అలలు కూడా ఎగిసి పడుతున్న నేపథ్యంలో ఇంజన్ బోట్ మొరాయించింది. ఇంజన్ బోట్ ఆగిపోయింది. దీంతో బోట్ ఒకసారిగా పడవ బోల్తా పడింది. ఇక్కడ బోల్తా పడిన నేపథ్యంలో ఈ 6 కూడా ఒకసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురై కొన్ని నాదాలు చేసిన నేపథ్యంలో అటుగా వెళ్తున్నటువంటి రిలయన్స్ రిగ్ సిబ్బందికి కొంత వారికి ఇన్ఫర్మేషన్ తెలియడంతో వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సో వెంటనే 6 కూడా రిలయన్స్ రిగ్ సిబ్బంది ప్రస్తుతానికైతే కాపాడారు. సో ప్రస్తుతం అయితే వారంతా సురక్షితంగానే ఉన్నారు. కానీ ఎవరైతే వేటకు వెళ్లే వారికి ఒక హెచ్చరిక. ఇప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం కారణంగా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మరోవైపు సముద్రం కూడా అలలు ఎగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాద పంచుల్లో మనం ప్రయాణించొద్దు. దయచేసి డెఫినెట్గా అది మనం జీవనం కోసం ఇది ఒక వృత్తి అయినప్పటికీ ఈ సమయంలో వెళ్తే ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది. సో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో మీరు సురక్షితంగా ఉండాలంటే కొంత తగు జాగ్రత్తలు తీసుకు ప్రయాణించాల్సి ఉంటుంది. లేదనంటే మీరు వెళ్ళకపోవడమే కొంత సురక్షితంగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రమాదాల్లో ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి అని కూడా గమనించలేము ముందస్తుగా మనం. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలని డెఫినెట్గా తగు జాగ్రత్తలను తీసుకోవాలి. లేదంటే వెళ్లకుండా ఉండడమే కొంచెం శుభసూచకంగా చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇది ఘటన కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే వారంతా సేఫ్గా ఉన్నారు. 6 మత్స్యకారులని రిలయన్స్ రిగ్ సిబ్బంది కాపాడినట్టుగా తెలుస్తోంది.